పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల్లో పంచాయతీకి చెందిన 18 సెంట్లు ఆక్రమణ జరిగినట్లు ఒక ఛానల్లో వచ్చిన వార్తను సర్పంచి దెడ్ల మణి తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ నెంబర్ 127లో 2 ఎకరాల 99 సెంట్లు చెరువుగా ఉందని, మిగిలిన భూమి కొబ్బరి చెట్లతో పంచాయతీ ఆధీనంలో ఉందని తెలిపారు. తరచూ మహిళా దళిత సర్పంచ్ అయిన తనపై పంచాయతీ బోర్డు సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మా బిల్డింగ్ ఉంది, మా బిల్డింగ్ ఎలాంటి ఇదే పడగొట్టమని చెప్పలేదు కదా. మళ్ళీ అట్టుకోండి మనం 11:30 అయింది. సోమచంద్రశేఖర్ అండి, గణి అంటారు. ప్రస్తుతం నేను పిఎస్సిఎస్ చైర్పర్సన్ శివదేవుని చిక్కాల కింద పనిచేస్తున్నాను. నిన్న ఏదైతే ఐ న్యూస్ వల్ల ఇచ్చినటువంటి ఆరోపణలు, గ్రామం చక్కగా సామరస్యంగా ఒకళ్ళకొకళ్ళు అన్నదమ్ముల భావంగా ఉన్నటువంటి చక్కటి గ్రామాన్ని మా శివదేవుని చిక్కాలంటే ఆ పరమశివుడు ఎంతో ఆశీస్సులుండి గ్రామం పరమశివుడు వల్ల కొంచెం పుణ్యక్షేత్రంగా ఎదిగి మంచి జరగాలని చెప్పి మా గ్రామంలో ఉన్న గ్రామస్తులందరం కూడా కోరుకుంటాం. గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దానికోసం ఆకాంక్షిస్తూ ఉంటాం. కాకపోతే ఈ మీడియా మిత్రులను తీసుకొచ్చి ఏదైతే నిన్న చెప్పినట్టు కోటిపల్లి శ్రీనివాస్ ఆరోపణ 18 సెంటుల ఆరోపణ, ఈరోజు కూడా మీరు వస్తే అక్కడ 18 సెంట్లు కూడా క్లియర్గా ఓపెన్గా ఉంది. 2 లారీలు తిరిగేలాగా అక్కడ క్లియర్గా ఉంది. అంచేత అది ప్రభుత్వ మామూలుగా ఏ రకమైన కబ్జా కానీ ఎవరి చేతిలోనూ లేదు. కాకపోతే ఒక కొనుక్కున్న ఆసామి ఏదైనా ఉత్తర వెంపుకి జరిగినా దక్షిణ వెంపుకి జరిగినా అది ఆసామి కొనుక్కున్న ఆసామి చేసిన పొరపాటు తప్పితే దాంట్లో ఎవరి యొక్క పొరపాటు లేదు. ఏదైనా ఒక ఆస్తి అమ్మామంటే ఆస్తి వాళ్ళు ఒక రూపంలో ఉంటే రేపు ఎల్లుండి రూపాలు మారొచ్చు. రూపాలు మారినప్పుడు దాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు మనం కట్టుకోవాల్సిన బాధ్యత మనం కొనుక్కోవాల్సిన వ్యక్తిగా మనకుంది. అంటే దీంట్లో రామానాయుడు గారిని నిన్న ప్రత్యేకంగా ఈ విషయాల్లో ఆయన జోక్యం ఉంది, ఆయన దాన్ని ముట్టుకోవద్దన్నారు అని చెప్తున్నాడు. ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారా మరి ఏదైనా అనేది అది పూర్తిగా అతని యొక్క వ్యక్తిగతం. అది మా యొక్క గ్రామం యొక్క పరిస్థితి. తర్వాత నేను అతను ఒక విషయం అడిగాడు. రామానాయుడు గారి అపాయింట్మెంట్ని నేను అడుగుతున్నాను పిఏ గారు అన్నాడు. మీ అందరికీ తెలుసు రామానాయుడు గారికి మనకు అపాయింట్మెంట్ ఏంటండి, ప్రతి శనివారం ఆదివారం అక్కడ తీర్థంలాగా ఉంటుంది, ఉచిత దర్శనం. ఆయన ఎప్పుడైనా సరే ఆయన్ని మనం కలవచ్చు. ఆయనకి అపాయింట్మెంట్ ఎక్కడ మనం మేము గత 18 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శనివారం ఆదివారం మా గ్రామం నుంచి సీఎంఆర్ఎఫ్ సంబంధించి బోల్ అప్లికేషన్లు పట్టుకెళ్తున్నాం. సీఎంఆర్ఎఫ్ నుంచి బోల్ అప్లికేషన్లు తెచ్చుకుంటున్నాం. అందరూ కూడా మా గ్రామంలో ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలవచ్చు. ఆయన అపాయింట్మెంట్ అడిగాను, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. అది మాత్రం పూర్తిగా అసత్యం. అతను ఈ కోటిపల్లి శ్రీనివాస్ అన్న వ్యక్తి 2014 నుంచి రామానాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఈ రోజు వరకు కూడా కోటిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు రామానాయుడు గారికి తెలియదు. అతను ఎప్పుడు కూడా చూడలేదు. ఈ పినిశెట్టి అంజీ అనే వ్యక్తి కూడా ఆయనకి తెలియదు. ఏదన్నా విషయం ఉంటే డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి రావచ్చు, మా గ్రామంలో సమస్య ఇదే అని చెప్పొచ్చు. అంచేత ఆ రకంగా చేయకుండా ఈ రకంగా బురద జల్లి ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం అని ఆలోచించాలని చెప్తూ గ్రామంలో ప్రతి సమస్యని కూడా అంచెలంచెలుగా ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తున్నట్టున్నారు. దానిలో భాగంగానే మాకు మైక్రో ఫిల్టర్లు 55 లక్షల రూపాయలతో త్వరలోనే ఒక 10-15 రోజుల్లోనే కూడా ఆయన చేతుల ద్వారా మేమందరం కూడా చక్కటి మంచినీళ్ళు తాగబోతున్నాం. ఇదే కోటిపల్లి శ్రీనివాసు ఒకనొక సందర్భంలో 2020లో 2014 నుంచి 18 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేశాను నేను. అప్పుడు ఈ కోటిపల్లి శ్రీనివాస్ అండి, నా పేరు మణివజ్ర, నేను గ్రామ సర్పంచ్నండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న చెరువు పెటకావరి చెరువు అండి.
ఇది ఆక్రమణ అయిపోయిందని నిన్న కోటిపల్లి శ్రీనివాసరావు గారు ఇంకా కొంతమంది ఆరోపించారండి. అవి ఆరోపించినవి ఏమీ కాదండి. ఇది నిలబడి ఉన్న స్థలము ఇదంతా అసలు మీనాగా అలాగే ఉందండి. ఎవరూ ఆక్రమించుకోలేదండి. కాకపోతే వారు ఏంటంటే ప్రతిదీ ఏదో మేము చేస్తున్నాము, మేము చూస్తున్నాము, ఎక్కడి నుంచో వచ్చాయినా వచ్చినప్పుడల్లా ఏదో గొడవలు సృష్టిస్తా ఇది ఆక్రమణకు గురైపోయింది, లేకపోతే చెరువు ఆక్రమణకి గురైపోయింది, పంచాయతీ ఏమీ చేయట్లేదు, లేకపోతే ఎవరో ఆక్రమించేసుకున్నారు, ఎవరొకరి మీద ఆయన ఆరోపణలు చేయటమే పనిగా పెట్టుకున్నారండి. దోచేసుకున్నారంటారండి, మాట్లాడితే దోచేసుకున్నారంటని, కన్నాలు వేసేసారంటారండి. ఆయన భాషకు అద్దు లేకుండా ఆయన మాట్లాడుతూ ఉంటారండి. మేము భరించలేకపోతున్నామండి. ఇదిగో ఈ నిన్న అయితే మీడియంని తీసుకొచ్చి కొంతమంది ఒక 5-6 ఉంటారండి. వాళ్ళు చెరువు చుట్టూరు తిరిగి వాళ్ళు మాట్లాడినవన్నీ ఇప్పుడు మా గ్రామస్తులు, మా నాయకులు, కూటమి నాయకులు చెప్పారండి. రామానాయుడు గారికి మాకు సపోర్ట్గా మేము దోచేస్తున్నామంటాడండి. ఆయన నిరూపిస్తే మంచిదండి. నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నానండి. సర్పంచ్గా ఎన్నికైన కాడి నుంచి నేను ఒక దళిత సర్పంచ్నని వారు ఎంత ఎరేజ్ చేస్తున్నారో నేను ఆ ఎరేజ్కి తట్టుకోలేక నేను కేసు కూడా పెట్టడం జరిగింది. మా గ్రామస్తులందరికీ తెలుసు నేను ఏం చేస్తున్నానో తెలుసు, వారు ఏం ఆరోపిస్తున్నారో తెలుసండి. ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారండి. నేను పంచాయతీ పని నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చానండి. నేను పంచాయతీకి పని చేస్తుంటే చేసిన ప్రతి దాంట్లోనూ తప్పట్టుకుంటాడండి. అతనిది ఈ గ్రామం కాదండి, ఈ గ్రామంలో ఉండే వ్యక్తి కూడా కాదండి. కొంతమందిని ఇక్కడ అతనికి కూడా తిప్పుకోవడానికి ఏర్పరచుకున్నాడండి. వాళ్ళతో వీళ్ళు చెప్పటం, అతను వాట్సాప్లో పెట్టడం అండి. ఈ వాట్సాప్ గ్రూప్ అన్నది అతను పెట్టి మా గ్రామాన్ని చాలా చుట్టుపక్కల గ్రామాల కంటే మా గ్రామం చాలా ఎంతో మన పూర్వం నుంచి కూడా అల్లు వెంకట సత్యనారాయణ గారి టైంలో కూడా నేను సర్పంచ్ చేశాను. ఎంతో గ్రామాన్ని మెచ్చుకునేవారండి. అలాంటి గ్రామాన్ని అలాంటి మా గ్రామస్తుల్ని లోకు చేసేసి చాలా చులకన చేసేసి నన్ను ఎస్సీ సర్పంచ్నని నన్ను ట్యాంక్ ఎక్కమన్నాడండి. క్లీన్ చేసేటప్పుడు నేను వెళ్ళి చూస్తానికి వెళ్ళానండి. మాకు పంచాయతీ సెక్రటరీలు వచ్చిన వాళ్ళు 2 నెలలకు 3 నెలల కంటే ఎక్కువ పనిచేయరండి. వాళ్ళ టార్చర్లకు భరించలేక ముందుగుంటా నేను సర్పంచ్ అయ్యేటప్పటికి ఒక సెక్రటరీ ఉన్నారండి. ఆవిడ కేసు కూడా పెట్టిందండి వాళ్ళ మీద. అంటే అంతా అరెస్ట్ చేసేవారండి వాళ్ళు. కేసు పెడితే ఆవిడకి వాళ్ళకి జడిచిపోయి అనారోగ్యం పాలైపోయి మా పంచాయతీలో ఉండగానే ఆవిడ చనిపోయిందండి. నేను ఇంకా వాళ్ళ అరెస్టులకు తట్టుకుంటా నేను నా బాధ్యత నేను సర్పంచ్గా నేను చేయవలసిన పనులు చేస్తున్నానండి. దొంగలు అంటున్నాడండి, నేను దొంగలు అంటున్నాడు, దొబ్బేశారన్నారు, దోచేసుకున్నారండి, అసభ్యంగా మాట్లాడుతున్నారండి. నిన్న మీడియాలో కూడా చూసారండి, కన్నాలు వేసేసారు అంటున్నారండి. కన్నాలు వేయటానికి సర్పంచ్గా రాలేదండి. నేను ఎస్సీ సర్పంచ్గా నా బాధ్యత నేను సర్పంచ్గా వచ్చాను, గ్రామానికి సేవ చేయడానికి వచ్చానండి. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నానండి. నేను నన్ను ఒకళ్ళు చెప్పిన మాటలు నేను నా పని ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుంటానండి. గ్రామానికి మా గ్రామంలో మంచినీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ట్యాంకులు కట్టారండి, అవి ఓపెన్ అవుతాయండి. నమస్కారం, నా పేరు చిక్కాల గ్రామం. నమస్తే. ఏంటి అంటే ఇంకెవరికి చెప్పేది జనరల్ చెప్పండి మీరు. నమస్కారం, నా పేరు ఒడ్డే పాదసారథి, శివదేవం చిక్కాల వాస్తవుడిని, రిటైర్డ్ అధ్యాపకుడిని. ఇక్కడ ఈ 18 సెంట్లు అనేటటువంటి స్థలంలో ప్రస్తుతం మనం నుంచున్నాం. ఇక్కడ పక్కనే లారీ ఉంది, పక్కన ట్రాక్టర్ ఉంది. ఇవన్నీ ఈ రోడ్డు మీదే పార్క్ చేశారు. ఆ పక్కన ఆనుకుని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు, ఈ లారీ ఆ పార్క్ చేసినటువంటి స్థలం, ఈ పక్కన ఉన్న ఇసుక గొట్ట, ఇదంతా ఆయన 18 సెంట్లు ఆక్రమణకు గురైంది అని ఆరోపణ చేస్తున్నాడు. నిజానికి ఇవి ఓపెన్గా ఉన్నాయి. ఇదంతా పబ్లిక్ పంచాయతీ ఆధీనంలోనే ఈ 18 సెంట్లు ఉంది. మనం నుంచున్న స్థలం అదే. రైట్, సరిపోతుందండి.